హలో హాయ్ అందరికీ నమస్కారం అండి. మనకి కార్తీక మాసం ముగిసి మార్గశిర మాసం స్టార్ట్ అయిపోయింది కదండి. తెలుగు మాసాలన్నిటిలో మార్గశిర మాసం ఎంతో శ్రేష్టమైనది. ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన ఈ మార్గశిర మాసం ఈ సంవత్సరం డిసెంబర్ 2న ప్రారంభమైంది. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు చాలా శక్తివంతమైనవి. ఎందుకంటే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీ వారాలుగా భావిస్తాం. ఈ మాసంలో వచ్చే గురువారాల రోజుల్లో లక్ష్మీదేవిని పూజిస్తే ఎలాంటి డబ్బు సమస్యలు లేకుండా అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురాణాల్లో చెప్పబడింది. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజిస్తాం కదండి. కానీ ఈ మార్గశిర మాసంలో మాత్రం లక్ష్మీదేవిని గురువారాల్లోనే పూజించాలి. ఈ మాసంలో గురువారాలకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మార్గశిర మాసంలో ప్రతి గురువారం రోజున లక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తాం. అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందట. అంతేకాకుండా జీవితాంతం డబ్బు సమస్యలు లేకుండా అమ్మవారు మనల్ని కాపాడుతూ ఉంటారట. అంతటి శక్తి ఈ లక్ష్మీ వారాలకు ఉంటుంది. కాబట్టి ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ఎన్ని వారాల పాటు అమ్మవారిని పూజించాలి, పాటించాల్సిన నియమాలు ఏమిటి అన్న విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ మార్గశిర మాసంలో మొత్తం 4 గురువారాలు వచ్చాయండి. ఈ 4 గురువారాల్లో లక్ష్మీ వ్రతాన్ని ఆచరించిన వారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి వర్తిస్తుంది. 4 గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించడం కుదరకపోతే కనీసం 1 గురువారమైనా లక్ష్మీదేవిని పూజించాలి. ఖచ్చితంగా లక్ష్మీదేవి కటాక్షం మన కుటుంబాలకి కలుగుతుంది. మార్గశిర మాసంలో వచ్చే మొదటి గురువారాన్ని మొదటి లక్ష్మీ వారం అని అంటాం. డిసెంబర్ 5వ తేదీన మొదటి లక్ష్మీవారం వచ్చింది. మొదటి గురువారం రోజు లక్ష్మీదేవిని పూజించేవారు అమ్మవారికి నైవేద్యంగా పులగం సమర్పించాలి. డిసెంబర్ 12వ తేదీన 2వ లక్ష్మీవారం వచ్చింది. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా అట్లు సమర్పించాలి. డిసెంబర్ 19వ తేదీన 3వ లక్ష్మీవారం వచ్చింది. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పరమాన్నం సమర్పించాలి. డిసెంబర్ 26వ తేదీన చివరి లక్ష్మీవారం వచ్చింది. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా పులిహార సమర్పించుకోవాలి. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి చన్నీటితో తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళతో చల్లుకోవాలి. ఇలా చేస్తే ఇంట్లో ఏమైనా మైలు ఉంటే పోతుందన్నమాట. తర్వాత ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని గుమ్మానికి మామిడి ఆకుల్ని కట్టుకోవాలి. ఇంటి ముందు అష్టదళ ముగ్గు వేసుకోవాలి. ముఖ్యంగా ఈ మాసంలో ప్రతి గురువారం మీ గుమ్మం ముందు అష్టదళ ముగ్గు ఖచ్చితంగా ఉండాలి. ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం పైన గంధంతో స్వస్తి గుర్తు వేయాలి. అష్టదళ ముగ్గు అన్న స్వస్తి గుర్తు అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండి. తర్వాత మన పూజా గదిని శుభ్రం చేసుకుని పూజా గది ముందు బియ్యం పిండితో అష్టదళ ముగ్గును వేయాలి. మార్గశిర మాసంలో ఇంట్లో పూజ చేసేవారు ఖచ్చితంగా పూజా గదిలో అక్షంతలను పెట్టుకోవాలి. లక్ష్మీ పూజను ప్రారంభించే ముందు గణపతిని పూజించాలి. ఒక పసుపు గణపతిని తయారు చేసి లక్ష్మీదేవి పటం ముందు ఒక తమలపాకును వేసి దాని మీద గణపతిని ప్రతిష్ఠించాలి. తర్వాత గణపయ్యకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో గణపయ్యను అలంకరించుకోవాలి. తర్వాత గణపతి మీద అక్షింతలు చల్లి పూజను ముగించాలి. పసుపు గణపతిని ఎలా తయారు చేయాలి అంటే కొంచెం పసుపు తీసుకొని దాంట్లో పాలు పోసి ముద్దలాగా చేసి చిన్న గణపతిని తయారు చేసుకోవాలి. తర్వాత లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించుకోవాలి. ఎర్ర గులాబీ పూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కదండి. కాబట్టి ఎర్ర గులాబీ పువ్వులతో అమ్మవారిని పూజిస్తే మనకి ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి. తర్వాత లక్ష్మీదేవి పటం ముందు పిండి దీపం వెలిగించి నమస్కారం చేసుకోవాలి. అన్ని దీపాల కంటే పిండి దీపం చాలా శ్రేష్టమైనది. లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. లక్ష్మీ పూజలో పిండి దీపాలు వెలిగిస్తే అంతులేని ఐశ్వర్యం కలుగుతుంది. కాబట్టి బియ్యం పిండిలో
పాలు పోసి ముద్దలాగా చేసి 2 చిన్న ప్రమిదలను తయారు చేసి వాటికి కుంకుమ బొట్లు పెట్టి ప్రమిదల్లో నువ్వుల నూనెను పోసి 5 ఒత్తులతో దీపం వెలిగించాలి. ఆ తర్వాత దీపానికి నమస్కారం చేసుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి చివరిగా లక్ష్మీదేవికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకుని మన కోరికను చెప్పుకొని 5 ప్రదక్షిణలు చేసి పూజా గదిలో ఉన్న అక్షింతలను తలపై వేసుకొని లక్ష్మీ పూజను ముగించుకోవాలి. ఈ మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించేవారు శ్రీ లక్ష్మీ అష్టోత్తరం లేదా కనకదార స్తోత్రం ఖచ్చితంగా జపించాలి. ఇలా 4 గురువారాలు లక్ష్మీదేవిని పూజించి ఆఖరి గురువారం రోజు 5 ముత్తైదువులను ఇంటికి పిలిచి వారికి తాంబూలం సమర్పించి ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది. ఈ మార్గశిర మాసంలో లక్ష్మీదేవిని పూజించిన వారికి ఖచ్చితంగా అఖండ రాజయోగం అనేది వస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ మార్గశిర మాసంలో ఒక తాబేలు విగ్రహాన్ని ఇంటికి తెచ్చుకుని పూజా గదిలో పెట్టుకుంటే హిందూ సాంప్రదాయాల ప్రకారం తాబేలును విష్ణు స్వరూపంగా భావిస్తాం. విష్ణుదేవుడు ఉన్న చోట లక్ష్మీదేవి తాండవిస్తుంది. ముఖ్యంగా ఈ మార్గశిర మాసంలో చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ చిత్రపటం కానీ కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లవేళలా మనకు లభిస్తుంది. అంతేకాకుండా ఇల్లు డబ్బుతో నిండి ఉంటుంది. ఈ మార్గశిర మాసంలో ఎవరైతే లక్ష్మీదేవిని ఇంటికి తెచ్చుకుంటారో అలాంటి వారి ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందట. దీంతో ఆ కుటుంబం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా సిరి సంపదలతో ఆనందంతో జీవిస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో జుట్టు కట్ చేసుకోవడం, గోర్లు కత్తిరించడం, గడ్డం తీసుకోవడం వంటి పనులు అస్సలు చేయకూడదు. అలాగే తలకు నూనెను పెట్టకూడదు. ముఖ్యంగా మధ్యాహ్న సమయంలో నిద్రించకూడదు. మన కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలంటే ఈ మార్గశిర మాసంలో ఒక్కరోజైనా నదీ స్నానం చేసి తీరాలి. నదీ స్నానం చేయలేని వారు స్నానం చేసే నీటిలో గంగాజలం కలుపుకొని స్నానం చేస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. మార్గశిర మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఓం నమో భగవతి నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ మార్గశిర మాసంలో గోపికలు కృష్ణుణ్ణి భర్తగా పొందుతారు. కాబట్టి పెళ్లి కాని అమ్మాయిలు ఈ మాసంలో శ్రీకృష్ణుణ్ణి పూజిస్తే మీరు కోరుకున్న వ్యక్తితో వివాహం జరుగుతుంది. పైన చెప్పిన నియమాలతో మార్గశిర మాసంలో వచ్చే గురువారాల్లో లక్ష్మీదేవిని పూజించి అష్టైశ్వర్యాలను పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.